హాయ్ ఫ్యామిలీ, నేను మీ కృష్ణవేణి. ఈరోజు మనం రామాలయం విజిట్ చేయడానికి వచ్చేసాం. ఈ రామాలయంలో గర్భగుడిలో రాముని పక్కన ఆంజనేయ స్వామి లేరని మీకు తెలుసా? అసలు ఆంజనేయ స్వామి ఎందుకు లేరు, ఏం టెంపుల్ ఇది అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. చల్లని తెల్లవారుజామున రోడ్లు ఖాళీగా, హృదయం రామనామంతో నిండి రామాలయం దిశగా ప్రయాణం మొదలైంది. వనవాసం సమయంలో లార్డ్ రామ దండకారణ్య ఫారెస్ట్లో ప్రయాణం చేస్తూ ఇక్కడ కొంతసేపు ఆగి విశ్రాంతి తీసుకున్నారని నమ్ముతారు. అంటే అప్పటికి రాముడు ఆంజనేయ స్వామిని కలవడం జరగలేదు. అందుకే గర్భగుడిలో ఆంజనేయ స్వామి ఉండరు. కానీ ధ్వజస్తంభం పైన అభయ ఆంజనేయ స్వామి రూపం ఉంటుంది. భక్తుల నమ్మకం ప్రకారం ఆంజనేయ స్వామి ఆ స్తంభంలో ఉంటూ భక్తుల కోరికలను నెరవేరుస్తారని నమ్ముతారు. ఈ రామాలయం 1000 year ఓల్డ్ టెంపుల్. 11th centuryలో ఈస్టర్న్ చాళుక్యాస్ బిల్డ్ చేశారు. మీకు తెలుసా, టాలీవుడ్లో చాలామంది డైరెక్టర్స్కి ఇది ఒక లక్కీ షూటింగ్ స్పాట్. ఇక్కడ 400+ తెలుగు మూవీస్ షూట్ చేశారు. ఫేమస్ మూవీ మురారి కూడా ఇక్కడే షూట్ చేశారు. టాలీవుడ్ సెంటిమెంట్ ప్రకారం ఇక్కడ షూట్ చేసిన సినిమాకి 100 days రన్ ఆల్మోస్ట్ పక్కాని టాక్ ఉంది. ఈ టెంపుల్ లొకేషన్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, చెక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరింకొన్ని నా నుంచి మీరు చూడాలనుకుంటున్నారా? అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.